బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీ జోహార్లు వచ్చేసింది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఏరియాకి. ఏరియా ఇది సూర్యాపేట. సూర్యాపేట లేడీస్ అంటే అందరికి తెలుసు ఎంత పవర్ఫుల్ గా ఉంటారో. ఎంత పవర్ఫుల్ గా ఉంటారో అంత సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు. ఇలాంటప్పుడు ఈ అమ్మ ఇక్కడ ఉండే కంటే మాయమైపోతే బెటర్ ఉంటుందిరా అని ఇలాంటి సందర్భాలు అనుకుంటాం. లెక్చరర్ ఎప్పుడైనా నెక్స్ట్ మనల్నే క్వశ్చన్స్ అడుగుతారని తెలిసినప్పుడు పారిపోవాలనిపిస్తుంది. అట్లాంటప్పుడు స్కూల్కి ఎందుకు వెళ్ళడం, క్లాస్కి ఎందుకు వెళ్ళడం? తెలియదు కదా అడుగుతారని. ఆయనకు మూడు ఎట్లుంటుందో తెలియదు, ఎప్పుడు లేపుతాడో. గోల్డ్ షాప్ లో ఉన్నప్పుడు మంచి మంచి నగలు ఉన్నప్పుడు తొందర తీసుకొని చెక్కేస్తే బాగుండు అనిపిస్తుంది. వీళ్ళకి బంగారం అంటే చాలరా నైనా ఎవ్వడదు ప్రపంచంలో. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పుడు తల్లిదండ్రులు తిడుతున్నప్పుడు ఇక్కడ ఉండడం వేస్ట్ వంట ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేశారు అని ఫస్ట్ టైం చేశారని తెలిసినప్పుడు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అమ్మో నిజంగా మా చుట్టాలు వస్తారు, నేను చేయనా అని అంటారు. మనకి పడని వారు వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకుంటుంటే వినలేక ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాను రా బాబు. నీ అందానికి ఇంకా పడని వాళ్ళు ఎవరక్క? ఎర్రటెండలో మేలో వంటింట్లో ఉంటే ఎప్పుడు పోతానరా బాబు బయటికి అనిపిస్తుంది. ఓహో ఎప్పుడు పోతారా బయటకా? మేము వంటింట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏసీ రూమ్ లో కూర్చోడం బాగుండు అనిపిస్తుంది. మీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక మంచి మూమెంట్ లో ఒంటిల్లో ఒక ఏసీ ఉంటే బాగుంటది కదా అని ఒకటి పడుంటది. ప్రతి ఒక్క మహిళ ఎండాకాలంలో కిచెన్ లో ఎంత కష్టపడుతుంది అసలు. ఫ్యామిలీకి అలా మంచి మంచి డిష్లు వస్తూనే ఉంటాయి, కానీ వాళ్ళు పడే కష్టాలు మామూలు కష్టాలు కదా. నువ్వు రాపేదమ్మా ఇట్రా. స్టార్టింగ్ నేను రాగానే అద్దరిపోయేలా డాన్స్ చేసింది మా సమంత. ఏడు సమంత టీచర్స్ నిజంగా క్లాస్ రూమ్ లో హ్యాపీ కూర్చుంటాం మనం ప్రశాంతంగా. మన టిఫిన్ డబ్బా ఓపెన్ చేసి కూర్చుంటాం. ఆయన ఎదురుగా రవి స్టాండ్ అప్ అంటాడు. అమ్మా ఈ నుంచి మాయమైపోతే బాగుంటుంది రా. ఎవరు చెప్పారు ఆన్సర్? రండి. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి చెప్పండి చెప్పండి. పెద్దమ్మ గారు మీ పేరు? నా పేరు అశ్విని. ఏం చేస్తుంటారు అశ్విని గారు? ఐఎమ్ హౌస్ వైఫ్. యూర్ హౌస్ వైఫ్? యా. అమ్మా కవితలు చెప్పేది ఆ శ్రీ మీ షోలోకి వచ్చింది అరుణశ్రీ. ఏం చేస్తుంటారు మీరు? ఆమె హౌస్ వైఫ్ సార్. ఎన్ని రోజుల నుంచి ఉద్యోగం? గత 10 సంవత్సరాల నుంచి. గత 10 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు జీవితం. మేడం మీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. నాకు గిఫ్ట్, అది బంగారం ప్లాటినం అయితేనే తీసుకుంటారు. ఎవరు ఇవ్వలే ఇంతవరకు మీకు ఆ గిఫ్ట్? ఎవ్వరు ఇవ్వలేదా? ఏం చేసుకుంది? మీ పెళ్ళైనప్పుడు మీకు పెట్టారు కదా, అదే కదా. పెద్ద కాలీఫ్లవర్ పెట్టారు. జీవితం చాలా బాగుంటదిరా పెళ్లి తర్వాత, నీకు ఆ హరివిల్లో రంగులు అన్ని కనబడతాయి రా అని అన్నారు. దాంతో పాటు చుక్కలు కనబడుతున్నాయి. పట్టుకో, నువ్వు ఇంటికి వెళ్ళి కూర చేసుకురాపో ఫస్ట్ గా. వచ్చే నేమ్? నా పేరు చెప్పలేదు. నీ పేరు సావిత్రి. ఫిక్స్ అయ్యింది. నో. రవి నీ కోసం తెచ్చా ఊరగాయ. నా పేరు సాయి ప్రియ. ఏడుంది? లేదు, ఇంట్లో ఉంది, పట్టుకొస్తా. జాడీ లేచి పెట్టినవా? ఓకే. వాట్ యు డు? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్, వెరీ గుడ్. మా నాన్నతో రోజు నాకు తిట్లు, మా అమ్మ చేసింది అట్లు. నేను వచ్చాను ఆదివారం మీకోసం జోహార్లు. ఆదివారం మీకు జోహార్లా? ఆడవార్లు మీకు జోహార్లు. ఆదివారం అన్నది ఆదివారం ఎప్పుడు వస్తుందని చూస్తుంది, అందుకనే. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఈ నుంచి మాయమైపోతే బెటర్ కదా అని. మరి నన్ను ఏం అడగరా? నా పేరు కూడా అడగలేదు. అబ్బా చెప్, నీ పేరు చెప్పు. నాలో దాగుంది కవి. మళ్ళా అదొకటి. నా పేరు రమాదేవి. అయిందా? అయిందా? నీ పేరు చెప్పు. మానస. ఉండు సైలెంట్ గా. రవి మీరు రోజు తాగుతారు పాని. నా పేరు హర్షిని. నేను ఏం తాగుతున్నానో కూడా చెప్పాలి. నీ పేరు తాగకపోతే ఎవరు ఉండలేరు. అరే పానీ కదా. ఓహో తాగడం అంటే నేను ఇంకేదో అనుకున్నావు. ఓకే ఓకే. హర్షిని ఏం చేస్తుంటావు? ఎంటెక్. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టరండి రా. ఈ షీట్స్ మీద కొన్ని పదాలు ఉన్నాయి. ఇట్లా మీకు తల మీద పెడతా, మీకు కనబడదు. ఈవిడ చూసి ఇక్కడున్న పదాలు ఏవి వాడకుండా ఆవిడతోనే ఇక్కడున్న పదాలు చెప్పియాలి. 30 సెకండ్లు మాత్రమే. గాట్ ఇట్? సో ఫస్ట్ నేను ఇచ్చే మీకు పదం. చిన్నపిల్లలు బాగుంటే మనం ఇచ్చేది ఏంటి వాళ్ళకి? ముద్దు. దాన్ని ఇంగ్లీష్ లో కిస్. ఆ కిస్ ఇంకా బాగుంటే ఏమంటావు?
అది అద్భుతంగా ఉంటే ఏమంటాం ఇంగ్లీష్ లో? వండర్ఫుల్. దానికి ఇంకో పేరు. ఇంగ్లీష్ లోనే చెప్పు. అది ఇంగ్లీష్ పదము. కిస్ అనేది కరెక్ట్. అంటే అంటే ఫుల్ ఫన్ ఉంటుంది అందులో. ఫ్యాంటాస్టిక్. ఎస్. ఇంత స్మార్ట్ ఇలాంటి బాబు మీరు. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ ఇస్ రైట్ ఆన్సర్. లక్ వస్తే ఏం చేస్తాం మనం? హ్యాపీగా ఫీల్ అవుతాం, తెలుగులో. సంతోషం. చనిపోతే మనము వెళ్తాం కదా, అక్కడికి వెళ్ళి ఎలా ఏం జరిగిందని అడుగుతుంటాం. బాధపడతాం. మన బాధ దాన్ని ఇంకేమన్నా అంటారు, ఇంకా విషాదం. ఇంకొంచెం. టైమ్ అప్. చూసుకోండి. సంతాప సభ. సంతోషమైన. ప్రేమికులు ఇద్దరిని కలిపి ఏమంటారు? లవర్స్ అంటారు. కలిసి వెళ్తాము. లాంగ్ డ్రైవ్. యా, ఫస్ట్ సెకండ్. లవర్స్ లాంగ్ డ్రైవ్. ఫస్ట్ వన్ కరెక్ట్. లవర్స్ మధ్యలో లాంగ్ డ్రైవ్. 5 లవర్స్ Four. ప్రేమికులతో లాంగ్ డ్రైవ్. కరెక్టే చెప్పావు. ఫస్ట్ కరెక్టే చెప్పావు. లవర్స్ తో లాంగ్ డ్రైవ్. వెరీ గుడ్. 2 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు మీరు ఈ నంబర్ ని బీట్ చేసి 3 out of 3 చెప్పాలి, అప్పుడే గెలుస్తారు. ఓకే, టేక్ ఏ పొజిషన్. ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టుకుంటాం? చెవులకి. అది ఫస్ట్ వర్డ్. చెవులు. ఎంజాయ్ ఏమంటాం తెలుగులో? సంతోషం. ఆనందపడ్డం. ఇంకా ఆనందం, సంతోషం. ఇంకా తెలుగులోనే. జో కరెక్టే. దాని తర్వాత ఇంకో లెటర్ ఉంది. ఇంకా చెవులో జోరీగా. అంతే. ఇవ్వరమ్మా పాయింట్, ఇవ్వరు. వెనకాల నుంచి వచ్చిందా? ఓకే, ఈ పాయింట్ వెనకాల నుంచి మీకు సపోర్ట్ వచ్చింది కాబట్టి, వాళ్ళు జెన్యూన్ గా ఆడారు కాబట్టి ఈ పాయింట్ ఇవ్వట్లేదు మీకు. వచ్చేయండి. ఐఎమ్ సారీ. మనం పెట్టుకుంటాం ఇయర్ రింగ్స్. హారం పెట్టుకునే ప్లేస్ మెడ. ఒక 2-3 ఉంటే మెడలు. మెడకాయలు కట్టెని ఏం చేస్తాం? ఇరగొడతాం. మెడలు ఇరుగుతాయి. ఇంకా మెడలు ఇరుగుతాయి, జాగ్రత్త. 5. ఆ బాయ్ కి చెప్పేటప్పుడు ఏం చెప్తావు? మెడలు ఇరుగుతాయిరా. బాయ్ కి చెప్పేటప్పుడు, బాయ్స్ కి వార్నింగ్ ఇచ్చేటప్పుడు. టైమ్ అప్. సైలెంట్. ఆన్సర్ చెప్పు. మెడలు ఇరుగుతాయి బే. బాయ్కి చెప్పినప్పుడు ఎడుగుతాయి బే. పదం ఏంటంటే మెడలు విరగొడతా. కానీ దగ్గరకు వచ్చా కాబట్టి పాయింట్ ఇచ్చేసిన పో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లాస్ట్ అండ్ ఫైనల్. టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు అది వీళ్ళు ఇది అని అంటారు, చూసినావు కదా, ఫేమస్ అని. మహాపండితులు. ఓకే. ఒక అన్నం తింటాం కదా ఇట్లా, ఒక దాన్ని ఒక చేతితో తిన. అంటే ఒక బైక్ ని తెలుగులో ఏమంటారు? ఒక ముద్ద. నిందాక చెప్పిన చూసిన మా డాష్ గల 5 మహాముద్ద. 4 ఇందాక అన్నావుగా ముద్ద. చెప్పు. 2 ముద్ద. 1. ఈ స్వామి వారు చాలా మహిమ గలవారు. మహిమ గలవారు. మహిమ గల ముద్ద. ముద్దురా మొద్దు. అరే కిస్ చెప్తే అయిపోయేది కదరా. అదే కదా. చదువుకోండి ఫస్ట్. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు. వీళ్ళకి ఒకటే పాయింట్ వచ్చింది, కానీ వీళ్ళకి 2 పాయింట్లు వచ్చినాయి. రౌండ్ విన్నర్. ₹3,000. సెకండ్ రౌండ్ బాగా డాన్స్ వచ్చే వాళ్ళైతే ముందుకు వస్తారు. మ్యూజికల్ చైర్స్ లాంటిది ఆడతాం అనమాట. ఫస్ట్ మీకు డాన్స్ వస్తుందా రాదా అని తెలియాలంటే ఉన్న చోట డాన్స్ చేయండి. ఎవరైతే బాగా ముఖ కవలికలు అండ్ బాడీ మూవ్మెంట్స్ బాగా చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్ రా. మారు ముంత చోడు చింత. మేడం మీ పేరు? అనుష ఆంటీ. అనుష ఆంటీ.
అంటే ఏం కాదు. మరి మీరే అనుకున్నారు అనుష ఆంటీ అని. అనుష అండి అన్నా. అనుష అండి, ఇంటి పేరు అండి. పబ్బా అనుష. పబ్బా అనుష గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. శ్రావ్య పోలా హౌస్ వైఫ్ అండి. హాయ్ రవి గారు. హాయ్ అమ్మా, పేరు రమాదేవి, రమాదేవి గారు, హౌస్ వైఫ్, బ్యూటిషియన్. ఓ బ్యూటిషియన్, లవ్లీ. హాయ్ రవి గారు, This is నవ్య. హాయ్ నవ్య, ఏం చేస్తుంటావు? నేను కూడా బ్యూటిషియన్. బ్యూటిషియన్, వెరీ గుడ్. నా పేరు ధరణి, ధరణి గారు ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. రెడీ కదా? ఇప్పుడు మీ ఐదుగురు పాట వస్తది, డాన్స్ చేస్తారు. పాట ఆగిన వెంటనే ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి బయలుదేరి స్టూల్ దగ్గరలో ఉంటది, ఆ స్టూల్ వెతుక్కొని దాని మీద కూర్చోవాలన్నమాట. ఐదుగురు ఉన్నారు, 4 స్టూల్స్ పెడతా. ఒకరికి స్టూల్ దక్కదు, వాళ్ళు ఇక్కడ నుంచి మెల్లగా 1 by 1 ఎలిమినేట్ అవుతారు. ఫైనల్ విన్నర్ కి సూర్యాపేట్ లో 4 ఎకరాల భూమిని దగ్గర నుంచి చూసే అవకాశం ఇస్తున్నాం. ఓకే, అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇవంతా ప్రాసెస్ మీ కంటికి గంతలు ఉంటాయి అన్నమాట. ఓకే, తీసుకెళ్ళండి, కట్టేయండి. It's time for song number 1. నవ్యక్క బ్యాక్ బ్యాక్ సేమ్ బ్యాక్ సేమ్ ఇయర్ ఇయర్. నవ్య నవ్య బ్యాక్ 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 నవ్య బ్యాక్. ఏయ్, చూస్తుంది ధరణి, కళ్ళు మూసుకో. పౌరానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఏమైందక్క ఇంత తొందరగా వచ్చినావు? చాలా ట్రై చేశాను. అస్సలు అనిపించలేదు ట్రై చేసినట్టు. ఏదో గార్డెన్లో తిరిగినట్టు తిరిగినావు. ఎంజాయ్ చేశా. ఎంజాయ్ చేసినావా? Yeah. కానీ ధరణి మాత్రం బాగా చీటింగ్ చేసింది. బట్ బాగా ట్రై చేశారు. హార్డ్ లాక్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. 500 రూపీస్. కానీ ఓడిపోయినందుకు అక్క నీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఏంటంటే నవరసాలు ఉన్నాయి కదా, 4 నవరసాలు నువ్వు ఎంచుకో. ఏదన్నా నీకు వచ్చిన పాట 2 లైన్లు వాడు ఆ నవరసాల్లో. ఓకే పాట. పాడు. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఓకే, నెక్స్ట్. మనసా ఏం రసం ఇది? శృంగార రసం. శృంగార్. పాడు పాడు. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఇది శృంగార రసం కాదు, నీరసం ఇది. శృంగార రసం వేరేలాగా ఉంటది. అన్ని తెలిసిన ఇలాగ యాంకర్ అయ్యేదాన్ని కదన్నా. సరే, మూడోది కోపం మీద. కోపం, రౌద్రం. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. మీ ఆయన గుర్తు చేస్తున్నావు కదా. సరే సరే, ఎప్పుడు మీ ఆయన తలుచుకొని ఇప్పుడు శృంగార రసం పండించు. మా ఆయన లేడు కదన్నా. ఊహించుకో అంటున్నా, అందుకే కళ్ళు మూసుకో, ఆయన కనబడతాడు కదా నీకు. ఓకే ఫైన్. రెడీ, యాక్షన్. మనసా నీరసం కాదు, నువ్వుండే శృంగారం చోటే శృంగారం చెప్పమ్మా. మనసే శృంగారం శృంగారం. నీకేదో అదే మీ ఆయన తలుచుకుంటే తలనొస్తున్నట్టుందా నీకు? లేదన్నా, మంచోడు మా ఆయన. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. టైం ఫర్ సాంగ్ నంబర్ 2. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రాయి రాయి నా మల్లె పూల బుట్ట నీ అందంతోనే అంటించు
గుండె చుట్ట బ్యాక్ 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 టోటల్ బ్యాక్ అయిపోయిందక్కు. వెరీ గుడ్ వెరీ గుడ్. డాన్స్ అయితే బాగా చేస్తారు కాబట్టి 700 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మీ ముగ్గురే మిగిలి ఉన్నారు కాబట్టి ఎవరి బెలూన్ అయితే లాస్ట్ వరకు మిగిలి ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. ఈ ప్రాసెస్ లో మీరు చేతులు వాడేది లేదు. చేతులతో పుష్ చేయడం లాక్కోవడం అనేది లేదు. చేతులు వాడారా అవతల పర్సన్ మీద చేయబడిందా అక్కడికే డిస్క్వాలిఫైడ్. 3, 2, 1 గో. ఆ కుర్చీని మార్చబెట్టి ఓకే కంగ్రాచులేషన్స్. విన్నర్ 1500 రూపాయలు. 1000 రూపీస్. కంగ్రాచులేషన్స్. ఓకే కంగ్రాచులేషన్స్. ఆర్ సెకండ్ రన్నర్స్ అప్ 800 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఆడాలంటే చాలా యాక్టివ్ గా ఉండాలి. ఉన్న చోట బాగా డాన్స్ చేయండి. బాగా డాన్స్ చేస్తే లోపల పిలిచేస్తా. మ్యూజిక్. నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే ఈ రంగు గోళ్ళు నింగిలోన రైపోసేలే నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్సేలే గేమ్ సెటప్ కూడా రెడీగా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళేసి ఆ ప్లాంక్ మీద బాల్ ని బౌన్స్ చేసి ఆ నెట్ లో వేస్తారు. ఆ టాస్క్ అయిపోగానే ఇక్కడ ఈ బోర్డు దగ్గరకు వస్తారు. ఈ బోర్డు దగ్గర పజిల్ ని సాల్వ్ చేసి ఆ బాల్ ని కింద పడేస్తారు. అలా ఒక్కరు కంప్లీట్ గా 2 చేస్తే వాళ్ళకు ఒక పాయింట్ అన్నమాట. అలా ముగ్గురు కలిసి ఎన్నిసార్లు ఈ 2 చేస్తారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ సార్లు చేస్తారో ఈ 2 టాస్క్లు వాళ్ళు విన్నర్. గాట్ ఇట్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూస్తుంటే నువ్వు పట్టా తిప్పేస్తుంటే నీ మళ్ళీ లుక్ చూస్తుంటే మున్వం చేసే నా హాటే F1 రేస్ కారులే పక్కా స్ట్రాంగ్ బాడీ రై రై మంటూ రాత్రి కల
టైమ్ రెండు ఒకటేసారి పూర్తి చేశారు. అది పడ్డది కూడా ఒకటేసారి. మేము ముగ్గురు ఆడిన దాంట్లో. సో మీ స్కోర్ ఒకటే. మీరు 2 టార్గెట్లకి కింద పడితేనే మీకు పాయింట్ వస్తుంది. కాబట్టి 2 సార్లు చేయాలి. జాగ్రత్తగా ఆడండి. 2 పాయింట్స్ వస్తేనే గెలుస్తారు. టేక్ ఎ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. मेरी क्यूटी दिल लूटा 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 लूट गया लच्चिका ये मेरा छोटा दिल लूटा 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 लूट गई मोनिका मेरी क्यूटी दिल लूटा 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 लूट गया लच्चिका अन्नेनु एनटीआर लुक श्रीदेवी अन्नेनु एएनआर लुक वाणी श्री मेरा छोटा दिल लुटा 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 लुट गई मोनिका టైమ్ అప్. మీరు ఒకటే వేశారు. మీరు చాలా గొప్పగా ఆడి 3 వేశారు. రౌండ్ విన్నర్. दबिड़ी 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 नीचे ये गत्तु वाला కంగ్రాచులేషన్స్. 3000 రూపీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. మండలి నేను కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు